హలో గైస్, ఎలా ఉంది అందరు? సో ఇది మనం స్పైడర్మ్యాన్ అన్లిమిటెడ్లో గ్రీన్ గాబ్లిన్ని డిఫీట్ చేయబోతున్నాం అన్నమాట. అక్కడ చూసారా గ్రీన్ గాబ్లిన్? సో నేను వేసుకొని సూట్ అయిన చుట్టూ. సో ఆయన అయితే ఆపాల్సిన తప్పదుగా. సో మనం అయితే ఇక్కడ చూసినట్టు మనం స్విమ్మింగ్ చేయొచ్చు. స్విమ్మింగ్ అంటే ఇట్లా చేయొచ్చు స్విమ్మింగ్. హాఫ్ కప్ బిల్డింగ్లోకి వెళ్ళాం కూడా. గ్రీన్ గాబ్లిన్ ఇలాంటి చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ గ్రీన్ గాబ్లిన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసినట్టు హెల్త్ తగ్గుతుంది. చాలా ఈజీ మాట, విలన్స్ ఫిట్ చేయడం చాలా ఈజీ. కానీ ఇంత పెద్ద పని అయింది గైస్, చూసారా? సో ఇది వచ్చేసి 20 బాల్లో సూట్ అనమాట. ఆల్రెడీ పోస్ట్ పెట్టా. సర్లే అంతే, 1 2 32. సో సక్సెస్ఫుల్ అయితే గ్రీన్ గాబ్లిన్ పోయాడు. గ్రీన్ గాబ్లిన్ ఒక్కడే కాదు. సో కొద్దిసేపు అయితే గేమ్ ప్లే ఆడదాం. మీకు ఈ గేమ్ గురించి మొత్తం తెలియకపోతే చెప్తాను. చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆండ్రాయిడ్ 15కి 16కి వస్తుంది. సో ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో కొన్నిసార్లు గేమ్ క్రాష్ అవుతుంది, అయినా సరే అడ్జస్ట్ అవుతుంది నేనైతే. సో ఈ గేమ్ని మళ్ళీ తిరిగి రప్పించిన వాళ్ళకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా. సో మళ్ళీ ఆడుతున్నాను, అసలు అనుకోలేదు. సో మనకు నెక్స్ట్ వీడియో వచ్చేసి వల్చర్ అనమాట. వల్చర్ని కూడా డిఫీట్ చేయాలి. ఒక్కరు కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వల్చర్స్ డైమెన్షన్స్ వచ్చారు. స్టోరీ చాలా మంచి క్రియేటివ్ ఉంది స్టోరీ. అండ్ బై ద వే మీకు సూట్స్ కూడా చూపిస్తాను. ఇది అయిపోయి చాలా ఉంది గేమ్లో అయితే. సో అచ్చం సబ్వే సర్ఫ్ లెక్కనే ఉంటుంది కానీ డిఫరెంట్. నాకెందుకో సబ్వే సర్ఫ్ కన్నా ఈ గేమ్ నచ్చిందే అనిపిస్తుంది. ఎందుకంటే సబ్వే సర్ఫ్లో తక్కువ సూట్స్ ఉంటాయి, ప్లస్ దీంట్లో అయితే ఎక్కువనే ఉంటాయి. 423 ఉంది సూట్స్. తర్వాత కొంచెం ఉన్నాయి లైవ్ ఈవెంట్స్ అనే ఒకటి ఉంది. సిమెంట్ బోల్ అని చెప్పినా కదా, అది కూడా ఉంది. అన్లిమిటెడ్ స్వింగింగ్ అంటే న్యూయార్క్ మొత్తం బిల్డింగ్ మీద స్వింగ్ చేస్తూ పోవచ్చు. సో మళ్ళీ బిల్డింగ్ మీద వచ్చాం. సో ఇది మాట యాగు చేసి స్వింగింగ్. ఇలా స్వింగ్ చేస్తూ మళ్ళీ తిరిగి వస్తాం. సో తర్వాత ఇట్లా చేస్తాం. మోస్ట్లీ షాక్ కొడితే మధ్యలో ఇది మిసైల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. మోసం చేసాం. సో ఇది హోమ్ కమింగ్ సూట్ అనమాట. హోమ్ కమింగ్ సూట్ కాబట్టి నాకు ఇది సూట్ నచ్చింది బాగా. సో ఇట్లా కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టచ్చు, ఏం కాదు. సో దాంతోపాటు మనం గోడ మీద ఎక్కచ్చు. ఇలా మన ఫోన్ని అలా కొంచెం షేక్ చేయాలి. షేక్ అంటే ఫోన్ని కదిలియాలి. ఇది ఒక్కటే కాదు, మళ్ళీ ఫ్రీ ఫాలింగ్ కూడా. ఫోన్ని లెఫ్ట్గా రైట్గా కుదురు కలిగించి అంటే మూవ్ చేయాలన్నమాట. దాని తర్వాత మళ్ళీ వస్తాం. మళ్ళీ ఆస్కాప్ టవర్కి పోతున్నాం. ఈసారి ఎవరు ఉంటారో చూద్దాం. ఎవరు ఉంటే మనకి తెలియదు.
ఇక్కడంతా ఖాళీ ఉంది కాబట్టి ఓ వీడు డిఫరెంట్ వేరియేషన్ అంటే వీడు మన ఇతను H616 యూనివర్స్ కాదు కాబట్టి ఇతను డిఫరెంట్ యూనివర్స్ నుంచి వచ్చాడు. మనం ఇతను డిఫీట్ చేయాలి, ఇతను మనం డిఫీట్ చేయాలి. లేకపోతే అతను తప్పించుకుంటా లోపు అక్కడ బ్లూ కలర్ చూస్తున్నారుగా పెద్ద స్కెచ్. ఇది కూడా ఈ సూట్ నాకు నచ్చింది మాట. అంతే అంతే అయిపోయింది 5, 6, 14, 20 పాపం సక్సెస్ఫుల్ అయితే ఇది చంపేసినాం. సో మనం మళ్ళీ న్యూయార్క్ సిటీకి వెళ్తాం. 2 గేట్లు ఓపెన్ అవుతాయి, అయిపోయింది. ఈ సోల్జర్స్ని లేపేయాలి. ఎనిమిస్ మనం స్వింగ్ చేయొచ్చు, స్వింగ్ చేయాలి. మోస్ట్లీ అయితే ఈ చూసిన గాలి ఎగురుతున్నాయిగా అవి మోస్ట్ డేంజరస్ అన్నమాట. ఒక్కసారిగా దానికి టచ్ అయితే బ్లాస్ట్ అయింది. సో మనం ఇప్పుడు సక్సెస్. ఇది బ్రోకెన్ పిచ్ బ్రోకెన్ పిచ్. ఈ లేజర్ కూడా మనం అవాయిడ్ చేయాలి. స్వింగ్ నాకు స్వింగ్ అని చాలా ఇష్టం ఈ గేమ్లో. ఈ ఫీచర్ నాకు నచ్చింది. సో ఇప్పుడు మనమైతే ఒక స్పేస్కి వెళ్ళబోతున్నాం. అంటే స్పేస్లో కాదు, ఇక్కడ ఒక పెద్దగా ఉన్న అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ ఎవరు ఉంటారో చూడాలి. చూసి ఇది చాలా గేమ్ ఆడడం చాలా కష్టమైంది. సో ఇప్పుడైతే మనం వల్చర్ని డిఫీట్ చేయాలి. అంటే క్లాసిక్ వల్చర్. సో ఇట్లా జంప్ చేస్తారు. నాకు ఈ కామిక్ గైడెన్స్ నచ్చింది. మొత్తం మెరిసిపోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో నాకు చిన్న రిక్వెస్ట్ డౌట్ ఉంది. మీ ఫేవరెట్ సూట్ ఏంటో కమెంట్ చేయండి కింద. నిజాయితీగా కమెంట్ చేయండి. సో మళ్ళీ వెళ్తున్నాం. సో కొన్నిసార్లు గేమ్ స్టక్ అయితే అడ్జస్ట్ అవుతున్నాయి. అసలు మేము పట్టించుకోకండి అవి. సో హియర్ క్లాసిక్ వల్చర్. ఇతడు కామిక్ సరే ఒకటి. వీడిని డిఫీట్ చేయడం చాలా ఈజీనే, కానీ వీడేసి ఏదో ఎదురుగా అయిపోయింది, బతికి అయిపోయింది. ఏం చేయను. సో అయిపోయింది కాబట్టి కంప్లీట్ చేద్దాం. సో నేను ఇక్కడ చూసిన అయితే ఇది బర్డ్స్ ఆఫ్ వల్చర్, ఇంకో వల్చర్, ఇది ఇంకో వల్చర్, ఇది ఇంకో వల్చర్. సో ఇది వచ్చేసి ఎలక్ట్రో. సో ఇది వచ్చి హోమ్ అనమాట, హోమ్ మెను. సో గైస్ ఇది చూసిన అయితే సీక్రెట్ వార్స్ స్పైడర్ మ్యాన్. నాకు తెలిసి స్పైడర్ మ్యాన్ సీక్రెట్ వార్స్లో ఈ సూట్ వేసుకుంటా అనుకుంటా. అంటే టామ్ హాలండ్ ఈ సూట్ వేసుకుంటాడేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ సీక్రెట్ వార్ ఉంది. ఇది వచ్చేసి షీల్డ్ వారి ఈ సూట్ని డిజైన్ చేశారు అనమాట. సో మీరు ఈ సూట్ గురించి లేదా స్పైడర్ మ్యాన్ గురించో తెలుసుకోవచ్చు. క్వశ్చన్ మార్క్ సింబల్ ఉందిగా, దాని గురించి మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఆర్గనైజ్డ్ బై నిక్ ఫ్యూరీ ఆఫ్టర్ హీ కుడ్ నాట్ బికమ్ ప్రెసిడెంట్. సో వచ్చేసి మ్యాగ్నవోర్ స్పైడర్ మ్యాన్. ఇది జాపనీస్ అని పిలవచ్చు, జాపనీస్ స్పైడర్ మ్యాన్. సో ఫస్ట్ అపియరెన్స్ మార్వెల్ మ్యాగ్నవోర్ స్పైడర్ మ్యాన్. బాగుంది, సూట్ బాగుంది. అచ్చం జపనీస్ లెక్కనే ఉండు.
ఆ Hiya. అవుట్‌ఫిట్ బట్టి చూస్తేనే అర్థమైతుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో, అక్కడ చూసినైతే 427 సూట్స్ ఉన్నాయి. సో, ఒక్కటిగా బానే ఉన్నాయి. ఇక్కడ స్పైడర్ పంక్ ఉండు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నారు. అండ్ ఈ Hey. సూట్ నాకు బాగా Oh, నచ్చిందనమాట. I wasn't ఆల్ న్యూ tapping. స్పైడర్ మ్యాన్. దీని గురించి ఏమనంటే ఇక్కడ చూడొచ్చు. Just been exposed to the reactive and in many ways become human spider. Once in a more mutual danger having cohabitation means fighting the dimension of even feel of life force for the people everywhere because of everything is being through recently. Peter decided functionally the west looking going to attitude. ఈ సూట్ డిజైన్ బాగుంది మాట. సో నిక్ ఫ్యూరీ కూడా ఉన్నాడు. ఇక సూపీరియర్ స్పైడర్ మ్యాన్, మేరీ జేన్ ఉన్నారు, స్పైడర్ ఉమెన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైడర్ మ్యాన్స్ అండ్ ఈవెన్ గర్ల్స్ ఉన్నారు, అంటే ఉమెన్ ప్లేయర్స్ What? కూడా ఉన్నారు. సో వచ్చేసి మనకు Can I help you with స్పైడర్ something? మ్యాన్ ఇండియా Hiya. డిజైన్ చూసిన అర్థమవుతుంది. దీని గురించి ఏముందో మనం తెలుసుకుందాం. Home moved Mumbai for school college after back maintains Yogi who gave him mystical spider powers so he could fight with grief. సో వాళ్ళకు అక్రాస్ ద స్పైడర్ వర్స్లో ప్రైవేట్ ప్రభాకర్ సూట్ డిఫరెంట్. ఇది కూడా డిఫరెంటే. కామిక్స్లో డిఫరెంట్ వచ్చింది కానీ సూట్ డిఫరెన్స్ ఉంది. Yes? సో ఇక్కడ ఇది Hey, వచ్చేసి personal ఈ space? సూట్ కూడా నాకు నచ్చింది. సెన్స్ ఆఫ్ ద ఎర్త్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ ఏమో కాస్ట్యూమ్ క్రియేటెడ్ టు ఫైట్ సినిస్టర్. అంటే ఈ సూట్ దేనికోసం అంటే సినిస్టర్ 6ని What's up? డిస్ట్రాయ్ చేయడం కోసం వచ్చింది. సో తర్వాత వచ్చేసి స్పైడర్ మ్యాన్ 2099 మళ్ళీ తెలుసుండొచ్చు మగుహో హోరా. ఇతని గురించి మనం చదవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం అక్రాస్ ద స్పైడర్వర్స్లో చూసాం ఆల్రెడీ ఎట్లుందని. సో తర్వాత Hey, క్రోలర్ personal స్పైడర్ మ్యాన్, space? ఇక సింబల్ స్పైడర్ మ్యాన్ ఈ సూటు. సో గైస్ ఇది చూసినైతే ఇది గోస్ట్ God, స్పైడర్. some నాకు fun. ఇది కూడా కొంచెం బాగానే ఉంది, యూనిక్గానే ఉంది. దీని గురించి ఏముందంటే స్పైడర్ మ్యాన్ నెవర్ డైడ్ పీపుల్ సక్సెస్ఫుల్లీ. ఓ ఓ ఓ మై గాడ్. ఇతని గురించి బాగానే పెద్ద స్టోరీ ఉంది. పవర్స్ని లూజ్ చేయాలని అనుకున్నాడు కానీ చనిపోలేదు. కానీ తన ఆత్మ అతని సోల్ హెల్లో ట్రాప్ అయింది. ఓ మై గాడ్. సో సో గైస్ వీడియోతో ఇంతతో ఎండ్ చేస్తున్నా. సో నేను వల్చర్ని చంపుతున్నా. వల్చర్ తర్వాత ఎలక్ట్రో తర్వాత శాండ్ మ్యాన్ తర్వాత ఆక్టోపస్ అనుకుంటా. ఆక్టోపస్ తర్వాత Can I help నాకు you with తెలిసి something? మిస్టీరియో. సో Hands to yourself. ఈ సూట్ మీకు చూస్తుండొచ్చు ఎక్కడైనా. ఎక్కడ సార్ స్పైడర్ బస్ సూట్ చూస్తాను అనమాట. సరే ఎలా ఎనీవేస్ ఇంతతో వీడియో ఏం చేస్తున్నాను. మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాట. గుడ్ బై.